న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. సుంకరపాలెంలో తీవ్ర త్రాగునీటి సంక్షోభం. 10 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళల ఆందోళన. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం. సుంకరపాలెంలో తీవ్ర త్రాగునీటి సంక్షోభం. 10 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళల ఆందోళన. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని కాపులపాలెం గ్రామంలో తీవ్ర త్రాగునీటి సమస్య నెలకొంది. గత 10 రోజులుగా గ్రామంలోని వీధుల్లో రక్షిత మంచినీటి పథకం ద్వారా కుళాయిలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు త్రాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామంలో ప్రతిరోజు కుళాయిల ద్వారా వచ్చే నీటిపైనే ఆధారపడుతున్నామని, అయితే గత 10 రోజులుగా ఒక్క చుక్క నీరు కూడా రాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీటి కోసం పొరుగున ఉన్న కనకాలపేటకు వెళ్లాల్సి వస్తుందని, కొందరు డబ్బులు వెచ్చించి ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యపై పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ సరైన స్పందన లభించలేదని మహిళలు ఆరోపిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరగా సంబంధిత పంచాయతీ అధికారి తమను అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నారని, ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల కథనం ప్రకారం త్రాగునీటి సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంపై కూడా అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. వేసవి కాలం పూర్తిగా ముగియక ముందే ఈ పరిస్థితి ఏర్పడటంతో రానున్న రోజుల్లో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీటి వంటి మౌలిక అవసరాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అత్యంత కీలకమైన అంశమైన త్రాగునీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. సుంకరపాలెం గ్రామంలోని మహిళలు మరియు స్థానికులు, జిల్లా అధికారులు, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అలాగే గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామ ప్రజలు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. తట్టలేదండి. నుంచండి సుంకరపాలెం అండి, మాది చెక్ పోస్ట్ వీధి నుంచి అండి. కుళాయి రావట్లేదండి. అప్పుడే 15 రోజులు అవుతుంది సార్. 15 రోజులు అవుతుందండి. నైట్ టైం 10కి 10:30కి వదులుతున్నాడండి. కరెంట్ ఉండట్లేదు, నీళ్ళు రావట్లేదు. 10కి 10:30కే వదులుతున్నాడండి నైట్ టైము. 15 రోజుల మటుకు రావట్లేదండి సరిగాని. చెరువు లేదు, చెరువు ఎండిపోయింది, కరెంట్ ఇవ్వట్లేదు. 15 రోజులు రావట్లేదండి. కనకాలపేట నుంచి తెచ్చుకుంటాం సార్ మేము మంచినీళ్ళు. వచ్చిన మోటార్లో, పెద్ద మోటార్లు ఉన్న వాళ్ళకి రావుతుందండి. చిన్న మోటార్లు ఉన్న వాళ్ళకి, మోటార్లు లేని వాళ్ళకి అసలు నీళ్ళే లేవండి. బోర్ నీళ్ళు వేసుకుని వాడుతుంది. అదే సార్ చూడండి. అసలు కుళాయి వదులుతున్నాడో లేదో తెలియదు సార్. నైట్ టైం 10:30కి 10కి ఫోన్లు మాకు నీళ్ళు కావాలంటే 10 గంటలకి ఇస్తే ఒకరికి వస్తానే ఒకరికి వస్తలేదు. మాకు అదే తెలిసింది. కానీ వాళ్ళు చెప్పాను నీళ్ళు 10 రోజుల మనిషి నీళ్ళు మాకు పూట వస్తే అదే 2 ముగ్గురికే ఇంక లేవు నీళ్ళు. ఇంకా ఎవరు ఇచ్చిదే
చెప్పినారికి తీసుకురండి, ఇక్కడ మేము అడుగుతాం. వాళ్ళు వచ్చి సొంపులు చూడమని ఆ, తెలిస్తే పొద్దు నుంచి సాయంకాలం దాకా ఇస్తున్నారు. డబ్బాలు కూడా ఖాళీ, డబ్బాలు అయిపో. అంతే అమ్మా. లేదా బయట నుంచి ఏదో తెచ్చుకోవడం కనకాలపేట నుంచి తెచ్చుకుంటున్నాం 10 రోజులు మడిచి. ఇక్కడ లేకుండా అక్కడ ఇక్కడ అయితే మాత్రం ఏమన్నా బోర్లు కూడా ఎండిపోయండి. మొత్తం మేము వేసుకున్న బోర్లు కూడా ఎండిపోయి ఆయన ఏమో వదులుతలేదు, కొన్ని వదులుతున్నాడు అంతే. అదేనేమో మనకు వస్తుంది. కరెంట్ లేదు అంటున్నాడు, కరెంట్ లేదు అంటున్నాడు, ఒకసారి ఇక్కడ కరెంట్ లేదు అంటున్నాడు. చెరువు ఎండిపోయింది అంటున్నాడండి. చెరువు ఎండిపోతే ఆ అబ్బాయి ఏం చేస్తాడని మేము అనుకుంటామండి. అసలు నీళ్ళు చుక్కలు రావట్లేదండి, అలా లేదండి. మాకు నీళ్ళు లేవు అసలు. రోజు ఇచ్చివాడండి మాకు ఫుల్ అయిపోయి నీళ్ళు. అలాంటిది ఆ రోజే వదులుతున్నాడు కానీ నీళ్ళు తక్కువ వస్తున్నాయండి. అన్ని బిందు వస్తుంది లేకపోతే రోజు అదే నలుగురికి ముగ్గురికి అన్ని వచ్చిందే, అన్ని కులాలకు రావట్లేదండి. మళ్ళీ ఇద్దరికి రోజు ఎక్కడండి బాబు, రోజు అంటే రావట్లేదు. అవి కూడా రావట్లేదు. పలానా మెరక ఉన్న వాళ్ళకి రావట్లేదు అసలు. 5 రోజులు నీళ్ళు 5 రోజులు మనిషి బాబు, 15 రోజులు. ఉదయం 7:30 నుంచి 3 గంటలకు ఇచ్చాము. ఈ రోజు ఉదయం 5:30 నుంచి 9 గంటలకు ఇచ్చాము. మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి ఇస్తాం. 10 తారీఖు అయితే 10 తారీఖు దాకా డే బెడ్ ఇచ్చాము. చెలో వాటర్ లేక ఇప్పుడు నుంచి వాటర్ వస్తుంది కాబట్టి డైలీ ఇవ్వడానికి మేడం గారు చెప్పారు, అదేవిధంగా ఇస్తాం. శంకరపాలెం గ్రామం ప్రస్తుతానికి అయితే ఏ వీధిలో కూడా నీరు సరిగ్గా అందట్లేదు. అని మీరు కానీ ఇవ్వట్లేదు సరిగ్గా. ఏంటి అసలు ఎంత నీరు ఇవ్వబోతున్నారు, ఇవ్వలేకపోతున్నారు? ఎండాకాలం వల్ల ఇవ్వలేకపోతున్నారా, నీరు లేక ఇవ్వలేకపోతున్నారా, ఏం జరుగుతుంది అలా? అంటే మనకి ట్యాంకులు ఎక్కువ అయిపోవడం వల్ల వాటర్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి కాలం కూడా లీడ్ అయింది రావడం. దానివల్ల కొంచెం చెరువు కిందకి వెళ్ళిపోవడం, అందులోకి మనకి ఎలా ఇబ్బంది అయింది. 7:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా నేను వెళ్ళింది శుక్రవారం అయితే. ఈరోజు ఉదయం 5:30 నుంచి 9 దాకా వెళ్ళింది. మళ్ళీ ఈరోజు 4:30 నుంచి నైట్ 11 దాకా ఇస్తాను. అంటే ప్రజలు ఒకసారి ఇస్తారా? అంటే 5 నుంచి 10 దాకా డే బెడ్ ఇచ్చాం వాటర్ లేక. రోజు కంటిన్యూ అయితే రోజు వాటర్ ఫుల్గా ఉంటే ఉదయం 5 నుంచి 9 దాకాను, సాయంత్రం 4:30 నుంచి నైట్ 11 దాకాను ఇచ్చేస్తారు మీరు? ఇచ్చేస్తాం. అలాగైనా మన 5 తారీఖు నుంచి 10 దాకా డే బెడ్ ఇచ్చాం కదా, మరి అది ఇబ్బంది అయింది ఉంటుంది. అతను మరి ఎవరికి ఇచ్చారంటే అతనికి అర్థం చేయాలి. నిన్న ఎంత చేపించారు నిన్న గురువారం నాడు మీరు? నిన్న ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 3 దాకా ఇచ్చాను నిన్న. మరి అతను లైన్ బై లైన్ వదులుతున్నారు కదా, మరి అతను ఎవరికి ఇస్తున్నారు అన్నది అతను అడగండి. అయితే అతనికి తెలుస్తుంది. అంటే నిన్న నుంచి డైలీ ఇవ్వడం జరుగుతుంది. మొన్న 5 నుంచి 10 దాకా మాత్రం డే బెడ్ ఇచ్చాం. ఓకే, థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఆధ్వర్యంలో వెన్నెపోటుకు 2 ఏళ్లు నిరసన బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ శ్రేణులు. ఎయిమ్స్ కాలేజ్ నుండి ముమ్మిడివరం ప్రధాన రహదారిపై ల్యాంప్ కాలేజ్ వరకు కొనసాగిన వైసీపీ బైక్ ర్యాలీ. జై జగన్ అంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు నినాదాలతో మారుమ్రోగిన ముమ్మిడివరం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఆధ్వర్యంలో వెన్నెపోటుకు 2 ఏళ్లు నిరసన బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ శ్రేణులు. ఎయిమ్స్ కాలేజ్ నుండి ముమ్మిడివరం ప్రధాన రహదారిపై ల్యాంప్ కాలేజ్ వరకు కొనసాగిన వైసీపీ బైక్ ర్యాలీ. జై జగన్ అంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు నినాదాలతో మారుమ్రోగిన ముమ్మిడివరం. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ కార్యకర్తలు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, పిసి ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బూటకపు హామీలు నమ్మి ఓటేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రతి వర్గాన్ని మోసం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 143 హామీలను నెరవేర్చాలి, లేకపోతే ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి చేయడం ఖాయం.
కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏ రకంగా మోసం చేసిందని సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు ఇవాళ చేయడం జరిగింది. ఇవాళకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రజల్ని వంచిస్తాడు, ఏ రకంగా ప్రజలను మోసం చేస్తాడనేది ప్రజలందరికీ తెలుసు. కానీ గతంలో ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు మోసం చేశాడో ఈసారి కూటమి ఏర్పడింది కదా, బీజేపీ కానీ జనసేన కానీ కలిసింది కదా, చంద్రబాబు నాయుడులో మార్పు వచ్చిందని చెప్పి ప్రజలందరూ భావించి ఇవాళ అతను ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు ఏదైతే బూటక హామీలు ఏదైతే ఇచ్చారో ఆ హామీలు నమ్మి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఓటేసి ఆయన నెగ్గించారు. ఇవాళ ఈరోజు 2 సంవత్సరాల పరిపాలన ఇవాళ మనం చూసాం. ఎక్కడా కూడా ఏ వర్గానికి కూడా ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేశారు. ముఖ్యంగా పేద ప్రజలను మోసం చేశారు, అలాగే రైతాంగాన్ని మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, అలాగే ఉద్యోగులను మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఇవాళ మోసం చేసిన ఇవాళ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ 2 సంవత్సరాల నయవంచన ఏదైతే ఉందో ప్రజలు ఏ రకంగా ఇవాళ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారనేది ఇవాళ ప్రజలకి ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ఇవాళ ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఏదైతే కూటమి అమలు చేయలేనివంటే హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన, ముఖ్యంగా పేద ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, అలాగే ఉద్యోగుల పక్షాన, అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరి పక్షాన ఇవాళ మేము నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఇవాళ ముమ్మడివరం నియోజకవర్గంలో ఇవాళ చాలా పెద్ద సంఖ్యలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఇవాళ ముమ్మడివరం నియోజకవర్గ ప్రజల తరపున ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికే 2 సంవత్సరాల కాలం పూర్తయింది. మీరు ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి 143 హామీలు ఏదైతే ఉన్నాయో అవి తక్షణం అమలు చేయాలి. అమలు చేయని ఎడల ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అలాగే ఏదైతే ఇవాళ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, రేపు రాబోయే రోజుల్లో ఏదైతే మీరు ప్రజలను మోసం చేశారో, ప్రజలను వంచారో దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు ఏదైతే ఇవాళ ప్రజలు మోసం చేశారో రేపు ఖచ్చితంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఆదరిస్తారు. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఒక తగిన తీర్పు ఇస్తారని చెప్పి మీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరపున, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల తరపున, ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరికీ ఇవాళ ఈ వైఎస్ఆర్ ఏదైతే ఇవాళ పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మీ ద్వారా కూటమి ప్రభుత్వ పెద్దల్ని కోరడం జరుగుతుంది. ఈరోజు ఇంత భారీ ఎత్తున మరి ముమ్మడివరం నియోజకవర్గం నుంచి మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి వెన్నుపోటు అనే కార్యక్రమం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని ఆయన నిర్దేశించిన మీదట 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మరి దపదపాలుగా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది ఇవాళ 12వ తారీఖున మరి ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరిపించే ఈ ర్యాలీ కార్యక్రమంలో మరి వెన్నుపోటు అనే కార్యక్రమంలో ఈ ర్యాలీ కార్యక్రమంలో అత్యధికంగా మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి కార్యక్రమానికి మరి హాజరయ్యారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది డిఎస్సి గురించి, చాలా ఆశాస్పదంగా చాలా చిత్రంగా ఉంది. ఎందుకంటే ఈ డిఎస్సి తీసిన పద్ధతి కానీ ఇంకోటి కానీ అలాగే ప్రతి ఒక్కటి కూడా ఇలా రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా బీసీలకు కానీ అలాగే మరి ఎస్సీ సంక్షేమం కానీ ఇంకోటి కానీ ఎక్కడా కూడా ఏమీ లేకుండా ఇవాళ అరకొరక మరి హామీలు ఎలాగైతే ఇచ్చారో హామీలు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అమలు చేయకుండా ఇవాళ సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మరి పూర్తి స్థాయిలో అస్తవ్యస్తం చేసిన మరి రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారు. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ప్రజలకి గతంలో ఇచ్చిన సంక్షేమంతో పాటు మరి రోడ్లు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా సక్రమంగా ఈ పరిపాలన జరిగే దానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తారని చెప్పేసి మరి ఏదైతే ఈ కార్యక్రమానికి వచ్చిన మరొకసారి ఇప్పుడు అందరికీ కూడా పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకుని 3
విభాగాలుగా మా పార్టీ నిరసన తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో శ్రేణులందరూ కూడా అత్యంత ఉత్సాహంతో ఇవాళ ర్యాలీని ఎంతో విజయవంతంగా చేయడం జరిగింది. వాళ్ళందరికీ ముందుగా మా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు అంటేనే వెన్నుపోటు, నైవంచుక పాలన అంటేనే చంద్రబాబు నాయుడు. ఇలాగా వెన్నుపోటుకి నిదర్శనం ఎవరైనా ఉన్నారో నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇవాళ 50 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. కనీసం ఎస్సీబీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఎవరికి ₹1 పెన్షన్ కానీ మంజూరు చేయడం జరగలేదు. ఇలాగ బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని మోసం చేసిన నైవంచుకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో నేను ఎవరికైనా అన్యాయం చేస్తే ప్రశ్నిస్తానని చెప్పిన వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కానీ ఏ రోజు కూడా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు కానీ, ఈ సూపర్ 6 పథకాలను కానీ, ఇవాళ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కానీ ఎక్కడా కూడా అమలు చేయట్లేదు. ఎందుకు అమలు చేయట్లేదని ఏ రోజు కూడా ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఆయన ఎక్కడ ఉంటారో ఏంటో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అలాగే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు మన మేనిఫెస్టోలో పెట్టి దాన్ని ఒక బైబిల్, ఖురాన్, ఒక భగవద్గీతగా భావించి అన్ని 100కి 100% అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఆ 2 పథకాలు తీసుకుంటే మనం ఎంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలందరికీ కూడా లబ్ధి చేకూరేది. అటువంటి నాయకుడు పెట్టిన పథకాలని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఎంతోమంది విద్యార్థులకి ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 కోట్లుగా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించవలసి ఉంటే దాన్ని 1 కోటర్ చెల్లించి 7 కోట్ల ఫీజు కాలేజీలకి చెల్లించకుండా ఉన్నారు. అందువల్ల ఈ కాలేజీలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ యాజమాన్యం ఫీజు గవర్నమెంట్ నుంచి రావట్లేదు కాబట్టి మీరు కట్టండి, మేము తర్వాత మీకు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఇవాళ విద్యాశాఖ మంత్రి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్. ఆ లోకేష్ గారు చేసే విద్యాశాఖ. కాకినాడ జిల్లా యానం నేరాల నియంత్రణకు ప్రజల సహకారం అవసరం అని యానం ఎస్పీ వరదరాజన్ అన్నారు. యానం ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన దొంగతనాలు, ఇళ్ల తాళాలు పగలగొట్టిన ఘటనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యానం ఎస్పీ సూచించారు. ఈ కేసులో కాకినాడ జిల్లా యానం నేరాల నియంత్రణకు ప్రజల సహకారం అవసరం అని యానం ఎస్పీ వరదరాజన్ అన్నారు. యానం ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన దొంగతనాలు, ఇళ్ల తాళాలు పగలగొట్టిన ఘటనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యానం ఎస్పీ సూచించారు. ఈ కేసుల్లో నిందితులుగా ఎక్కువగా ఇతర ప్రాంతాలకు చెందిన నేర చరిత్ర కలిగిన వ్యక్తులే ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో పొరుగువారితో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ కు కూడా తెలియచేయాలని సూచించారు. ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు, బలమైన తాళాలు, తగిన లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రజల భద్రత కోసం బీట్ స్టాఫ్, పింక్ పెట్రోలింగ్ బృందాలు నిరంతరం నిఘా నిర్వహిస్తున్నాయని, పోలీస్ శాఖ విడుదల చేసిన 14 భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పాస్ పడుతున్న వారిలో ఎక్కువ మంది యానంకే సంబంధించిన వారు కాకుండా వేరే ప్రాంతాల నుండి వచ్చిన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు అన్ని గుర్తించినాము. యానం ప్రజలు అందరూ మీ సరౌండింగ్లో తిరుగుతున్న అన్నోన్ లేదా సస్పెక్టెడ్ పర్సన్ బై అలర్ట్గా ఉండాలి కోరుకుంటాను. అలాంటి వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్కే సమాచారం ఇవ్వండి. టూర్స్, వెకేషన్ లేదా వేరే అవసరం కోసం ఇంటిని ఖాళీగా వదిలి వెన్నెలప్పుడు ముందుగా మీ నైబర్కు మరియు లోకల్ పోలీసుకి ఇన్ఫామ్ ఇవ్వండి. మీ ఇంటికి స్ట్రాంగ్ లాక్స్, విండిగో గ్రిల్స్, సీసీటీవీ కెమెరా మరియు లైటింగ్ అరేంజ్మెంట్స్ చేసుకోండి. యానం పోలీస్ బీట్ స్టాఫ్ మరియు పింక్ పెట్రోలింగ్ టీం ప్రతిరోజు పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తూ ప్రజలకి సేఫ్టీ మెషర్ గురించి
వివరిస్తున్నారు. మీ భద్రత కోసం యానం పోలీస్ నిరంతరం ప్రివెంటివ్ మెషర్ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరూ యానం పోలీస్ రిలీజ్ చేసిన 14 సేఫ్టీ సజెషన్స్కి తప్పనిసరిగా ఫాలో చేయాలి అని నేను విన్నపం చేస్తున్నారు. ఈ సింపుల్ ప్రికాషన్స్ మీ ఫ్యామిలీని మరియు ప్రాపర్టీని రక్షించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఏరియాలో కొత్తలు పెద్దలు సస్పెక్టెడ్ మూమెంట్స్ లేదా అనుమానాస్పద యాక్టివిటీస్ కనిపిస్తే వెంటనే పోలీసుకు తెలియచేయండి. పోలీస్ మరియు పబ్లిక్ కలిసి పనిచేస్తే మాత్రమే నేరాలను సమర్థవంతంగా నియంత్రించగలము. ప్రజల సహకారం ఉంటేను నేరాలను అరికట్టగలం. మీ భద్రత మా బాధ్యత. పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడులోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఎరువుల పంపిణీకి సంబంధించిన NFSF యాప్ పనితీరును పరిశీలించారు. పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడులోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఎరువుల పంపిణీకి సంబంధించిన NFSF యాప్ పనితీరును పరిశీలించారు. పైలట్ ప్రాజెక్ట్ గా అమలవుతున్న ఈ విధానంలో రైతులు మొబైల్ యాప్ ద్వారా ఎరువులను బుక్ చేసుకుని జనరేట్ అయ్యే QR కోడ్ తో ఎరువులు పొందే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మండల వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను సమీక్షించి ఖరీఫ్ సీజన్ సాగు ఏర్పాట్లు, ఎరువుల లభ్యతపై రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం రైతులకు ఎరువులను సులభంగా, పారదర్శకంగా అందించేందుకు చేపట్టిన ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో నిరసనగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక LIC ఆఫీస్ వద్ద నుండి రాజగోపాల్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సభా సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో నిరసనగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక LIC ఆఫీస్ వద్ద నుండి రాజగోపాల్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సభా సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు. చంద్రబాబు వెన్నుపోటు పాలన మాకొద్దు బాబోయ్ అంటూ నినాదాలతో హోరెత్తించిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచి నిట్ట నిలువున ముంచేశారన్నారు. ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చి ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఈ కారణం చేతనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ప్రజలందరూ మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసుకురావాలని ఆలోచిస్తున్నారనేది జగమెరిగిన సత్యమన్నారు. నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మద్దతుగా ఈరోజు చంద్రబాబు వెన్నుపోటు ఈ 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఎందుచేత అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి నెరవేర్చకుండా 2 సంవత్సరాల నుంచి కూడా కాలయాపన చేస్తూ ఇటు ప్రజల్ని మోసం చేస్తూ ఇటు అన్ని వర్గాల ప్రజల్ని కూడా నెట్ట నిలువున ఉంచిన సందర్భంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇస్తారు.
ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాల మ్యాండేట్. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి 5 నెలల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం, ఈ చేతకాని ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందో, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దిగిపోతారో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు తెచ్చుకుందాం అనేది ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఈరోజు మనం అక్కడ ప్రతి ఒక్కటి చూసుకున్నాం. సూపర్ 6 హామీలు అన్నీ కూడా తీసుకుందాం ఒక్కొక్కటిగా. ప్రధానంగా ఈ రాష్ట్రంలో 4,16,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 4,16,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగానికి పైగా మహిళా ఓటర్లే. మరి అలాంటి మహిళా ఓటర్లకి నేను ఆడబిడ్డ నిధి అని చెప్తూ ప్రతి నెల 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడబిడ్డ అక్క చెల్లెమ్మలకు నేను 1,500 ఇస్తానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ హామీని అమలు చేయకపోవడం మరి నారా చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత వాగ్దానం కాదా అనేది ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. కేవలం అదే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఏ విధంగా మోసం చేస్తున్నారో గడిచిన వారం రోజుల నుంచి మనం కూడా చూస్తున్నాం. ఒక పక్కేమో నిరుద్యోగ యువతకు నేను ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తానని చెప్పిన నాయన మెగా డిఎస్సి అనే పేరుతో ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్స్ నిర్వహించకుండా స్పోర్ట్స్ కోటాలో నారా లోకేష్ గారి అనుయాయులకి ఉద్యోగాలు ఇచ్చి మెరిట్లో ఉన్న నిరుద్యోగ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ప్రస్తుత పాలన మీద నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో వారికి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకి పూర్తిగా వ్యతిరేకంగా తీసుకుంటూ ఉన్నారు. ఒకసారి డీటెయిల్స్ కూడా వెళ్దాము. ఒకటి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుంటూ సాధించిన ప్రజలు. ఒకసారి మనం కొన్ని ప్రీవియస్ ఇయర్స్ అన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే 1952వ సంవత్సరం నుంచి మనకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సాధారణంగా. ఇప్పటి వరకు ఈ దేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ, దేశ పాలనలో కానీ ఇది రాష్ట్ర పాలనలో కానీ ఇచ్చిన హామీని పూర్తిగా అమలు చేసిన పార్టీ ఏ ఒక్క పార్టీ లేదు. అటు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఇటు ముఖ్యమంత్రి గారి వరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి గారి లేదు, ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. అంటే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రోజు 5 సంవత్సరాల పరిపాలన ఉండగా 2 సంవత్సరాలు మనం ఆర్థికంగా పూర్తిగా నష్టపోయాం కోవిడ్ వల్ల నష్టం వచ్చినప్పటికీ కూడా, ఆర్థికంగా పూర్తిగా కొలాప్స్ అయినప్పటికీ కూడా ఎక్కడ వెనుకంజ వేయలేదు. ఇచ్చిన హామీని వెనకాడతారు. ఆ రోజు కొంతమంది నేను చెప్పాం, మనకి ఇబ్బందులు ఉంది కాబట్టి, ఆర్థిక ఇబ్బందులు ఉంది కాబట్టి 1 సంవత్సరం స్కిప్ చేద్దాం, మనం ఇచ్చిన హామీని 1 సంవత్సరం మనం దాటవేద్దామని అప్పుడు కొంచెం స్టెబిలైజ్ అవుతామని చెప్పినప్పటికీ కూడా ఆయన వినలేదు. ఏం చేస్తాం లేదంటే దానికి కూడా కారణం చెప్పారు. మన దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇచ్చిన హామీని అమలు చేయట్లేదు. దాని కారణంగా రాజకీయ పార్టీల మీద ప్రజల గౌరవం, విశ్వాసం సన్నగిలింది.
రాజకీయ నాయకుల మీద పూర్తిగా విశ్వాసం సంగతి. దాన్ని మొదల మనం నిలబెట్టడానికి ప్రయత్నం చేయి, కనీసం మన్నించన్న ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయకుండా ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.